అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అసలు ఏంటి జర్నీ ఎక్కడి నుంచి అంటే ఏం చెప్తారు? జర్నీ బళ్ళారి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్. ఒక ఆర్టీసీ మెకానిక్ ఆ, కొడుకు నుంచి ఒక మెయిన్ వర్సటైల్ యాక్టర్. అంటే సి మనం పుట్టిన వాతావరణం మనకు చాలా నేర్పిస్తుంది, మన ఊరు మనకు చాలా నేర్పిస్తుంది. బట్ జర్నీలో ఎవరికైనా చెప్పుకోవడానికి సక్సెస్ అయిన తర్వాత కానీ జర్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపించింది? మనకు సినిమా తెలీదు, సినిమా షూటింగ్ ఎలా చేస్తారో తెలీదు, దానికి లైట్ ఏంటి, కెమెరా ఏంటి, లెన్స్ ఏంటి, ఎలా జరుగుతుందని ప్రాసెస్ కూడా తెలియదు. మన స్క్రీన్లో నాకు నచ్చిన హీరోలు, నాకు నచ్చిన సినిమాలు చూసి నవీన్ చంద్ర గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం బాగా చేయాలని ఇష్టపడతారు? ఏమీ చేయకూడదని ఇష్టపడతాను. నేను ఆల్వేస్ కొంచెం మీ కెరీర్లో మీరు చేసిన తప్పు ఏమిటి, దాన్ని మీరు ఎలా సరిదిద్దుకున్నారు? తప్పులు అంటే అవగాహన లేదు, బాగా చదువుకోరా, లోక జ్ఞానం తెచ్చుకోరా. అలా మూవీలో 6 కేసుల నుంచి 8 కేసుల దాకా ఎలా వెళ్ళింది? ఒక్క ఏ నెంబర్ మిస్ అయిందని? మూవీలో 6 కేసు నుంచి 8 దాకా వెళ్ళడం ఎలా అంటే, డైరెక్టర్ పెన్ తీసుకున్నారు, రాశారు, స్క్రిప్ట్ రాశారు, మీరు యాక్ట్ చేశారు. నేను యాక్ట్ చేశాను అంతే. అన్న నార్మల్గా బల్లార్లో అంటే ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది అంటారు. మీ అరవింద్ సమేత రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఎవరి నుంచి? ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అక్కడ సౌండ్. అంటే లైక్ దేవరా, ఆ సినిమా అక్కడ నేను దేవరా అక్కడే చూశాను అనమాట. షోర్ వాటర్ ఎఫెక్ట్ కూడా అంత క్లారిటీగా వినిపిస్తుంది. సో మా అన్న చూస్తున్నప్పుడు అక్కడ ఆడియన్స్ జై బళ్ళారి అన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక వర్సటైల్ యాక్టర్ అని చెప్పొచ్చు, నవీన్ చంద్ర గారు. ఆయన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు 11 మూవీ, ప్రతి సినిమా ఒక మనకి డిఫరెంట్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసే విధంగా తీసుకొస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని విషయాలు ఆయన తెలుసు. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. షర్ట్ బాగుంది. ఓకే, నైస్. మీది కూడా. అవునా, థ్యాంక్ యూ. అసలు ఏంటి జర్నీ ఎక్కడి నుంచి అంటే ఏం చెప్తారు? జర్నీ బళ్ళారి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్. ఓకే, అంతే. ఒక ఆర్టీసీ మెకానిక్ ఆ, కొడుకు నుంచి ఒక మెయిన్ వర్సటైల్ యాక్టర్. అంటే సి మనం పుట్టిన వాతావరణం మనకు చాలా నేర్పిస్తుంది, మన ఊరు మనకు చాలా నేర్పిస్తుంది. నాకు నా ఊరే నేర్పించింది, నాకు ఈ యాక్టింగ్, ఈ సినిమా, ఈ ఫీలు, అక్కడ జరిగే సెలబ్రేషన్, సినిమాకి తాలూకు ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా ఆ సెలబ్రేషను, ఆ హంగామా, అవన్నీ, ఆ యుఫోరియాస్ అవన్నీ చూసి ఎక్కడో ఉంటుంది కదా, మనం యాక్టర్ అవ్వాలి అని. అక్కడి నుంచి వచ్చిన నేను యాక్టర్ అవుతా అని అక్కడి నుంచి. చాలా అంటే మీ సైడ్ ఎక్కువ అవుట్కట్స్లో జరుగుతాయి, సిటీలో జరుగుతాయి ఏంటి మర్డర్స్? ఆ, సిటీలో పడేస్తారా, అవుట్కట్స్లో మా పడేస్తారా? సైడ్లో అలాంటివి ఏం జరగవు. అలా ఏం అలా జరగదు అంతా. అది సినిమాల వరకే ఉంటుంది. అలా ఒక మనిషి ఇంకో మనిషిని చంపాలంటే ఎంత పెద్ద క్రైమ్ ఇక్కడ. అంటే రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా కాలేజ్ డేస్ కానీ అలా ఎప్పుడైనా గమనించినవి కానీ? అంటే ఈ రౌడిజం మీద జరిగే ఇవన్నీ వింటుంటాం, అంతేగాని ఎక్కడ చూడలేదు. ఓకే, తెలుస్తాయి కదా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని, అంతే. వాళ్ళు సైకో కిల్లర్లా లేకపోతే ఏం కిల్లర్లో తెలీదు. ఇప్పుడు కాదు, ఎప్పుడో లైక్ లాంగ్ టైం బ్యాక్ కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాం, నేను ఎప్పుడు చూడలేదు. అసలు మ్యూజిక్ కానీ సౌండ్ డిజైన్ ఇమ్మాన్ గారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్న. అసలు ఎక్కడ మనకి ప్రతి ప్లాట్ కూడా టీజర్కి ట్రైలర్కి చాలా డిఫరెన్స్ అనిపించింది. అవును. మీరు చూపించిన వే ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఏం కావాలి మీకు, ఏం కావాలంటే నా లైఫ్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలి, మాకెవరు దొరకట్లేదు అన్న. మాకెవరు అసలు అలా అంటే ఎవరు దొరుకుతారు. ఇప్పుడు టైం ఉంది, ఓకేనా. మన ఇప్పుడు నా సీక్రెట్ ఏంటని అడిగావు కదా నువ్వు, పేషెన్స్ అన్నా కదా. పేషెన్స్ మీ సీక్రెట్, ఇంత పేషెంట్గా చేస్తారనేసి. పేషెన్స్ ఉండాలి జీవితంలో, ఏదైనా పేషెన్స్ ఉంటే మనకు కావాల్సిన కరెక్ట్ టైంకి అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. వెయిటింగ్ కూడా ఉండకూడదు, వెయిట్ చేస్తున్నా దొరకట్లేదు, దొరుకుతారేమో ఇలాంటివి పెట్టుకుంటే దొరకరు. ఓకే, మీరు దొరికారు కదా. నేను అలాంటి పట్టించుకోలేదు కాబట్టి నాకు దొరికారు. ఓకే, నేను ఎవరి కోసం వెయిట్ చేయలేదు, వీళ్ళే కావాలి, ఇలాంటి వాళ్ళే కావాలి అలా నేనేం ప్లాన్ చేసుకోలేదు. వెళ్ళే జర్నీలో
ఎవరు లైక్ మనకు కరెక్ట్గా అనిపిస్తారో అది నిజంగా ఆ బాండ్ ఆ కనెక్ట్ ఫీల్ అవుతే జరుగుతుంది. టీజర్లో ఏమో కొంతమందిని ఎక్కువ మందిని నరికేసేది, చంపేసేది, మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏ కేసు రిజిస్టర్ అవ్వలేదంటే ఒక కుక్క పిల్ల కేసు, ఆ కుక్క పిల్ల మిస్ అవుతుంది అనేది కొంచెం ఎక్కడో డిఫరెన్స్ అనిపిస్తుంది. డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. అదొక్కటి, ఆ డైలాగ్ ఒక్కటి కొంచెం. మీరు చూసిన ట్రైలర్లో ప్రతి షాట్ సినిమాకి హింటే. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉందన్న ఫస్ట్. సినిమాటోగ్రఫీ కార్తీక్ అశోకన్ 24 క్రాఫ్ట్స్ అసలు బాగా కనిపిస్తుంది. ఆల్ క్రాఫ్ట్స్ అంతా దే హ్యావ్ డన్ దేర్ సూపర్బ్ వర్క్. మీరు సినిమా చూస్తే ఆ విజువల్ కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన వర్క్ కానీ ఆర్టిస్ట్కి తీసుకున్న కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్బ్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే అన్న, మీరు ఒక నటుడిగా మీ కెరియర్లో ఏ సీన్ కన్నా బాగా ఎమోషన్ అయింది, ఏ సీన్ అని, ఏ మూవీ అని చెప్పొచ్చు? ప్రతి సినిమాకి ఎమోషన్ అనేది 100% ఇవ్వాలి. అంటే ఎక్కడ చీటింగ్ చేయకూడదు. సో నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎక్కడ చీటింగ్ చేయకుండా ఆ క్యారెక్టర్ పరిధి ఏంటి, ఆ క్యారెక్టర్ లిమిట్ ఏంటి చూసుకుని పర్ఫామ్ చేస్తాం. అండ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన సినిమా అంటే నాకు ఈ మధ్యన మంత్ ఆఫ్ మధు అనే సినిమా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా ఆ సినిమా. సో అండ్ మందల రాక్షసి, బ్రో అని నాదొక సినిమా ఉంటుంది, అది చాలా మంచి ఎమోషనల్ ఫిలిం. ఆ ఫిలిం చేసేటప్పుడు కూడా నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఓకే, మీ జీవితంలో మీకు బాగా మోస్ట్ ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఆ వ్యక్తి ఎవరు? మా అన్నయ్య. ఎందుకు? బికాస్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీని చూసుకోవడానికి, తనకి ఎడ్యుకేషన్, తన ఫ్యూచర్, ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, ఈజ్ అ వెరీ గుడ్, నాకంటే ఎక్కువ టాలెంటెడ్ పర్సన్. బట్ మేమందరూ చిన్నగా ఉన్నాం కాబట్టి మా ఫాదర్ జాబ్ తీసుకొని తన డ్రీమ్స్ని వదిలేసి ఇప్పుడుకు ఆల్మోస్ట్ 14 hours 15 hours వర్క్ చేస్తారు కేఎస్ఆర్టీసీలో. ఆ టికెట్ కౌంటర్ దగ్గర కూర్చుని వచ్చే కండక్టర్స్కి ఆ టికెట్ అవన్నీ చేస్తుంటారు అనమాట. అంటే మాకు ఏముంది, మాకు లగ్జరీ, పేరు, ప్రతిష్ట అంతా ఉంది ఇక్కడ. బట్ స్టిల్ అలాంటి రియలిస్టిక్గా ఉండి వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి హీరోయిజం, ఎలాంటి అప్రిషియేషన్ ఉండదు. సో అందుకే ఆయన అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. దాన్ని దేనికి ఎక్స్పెక్ట్ చేయడు. తన లైఫ్, తన ఫ్యామిలీ, తన వర్క్. ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలని తను ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా బెస్ట్ వర్కర్ అవార్డు తీసుకున్నాడు మా అన్నయ్య. సో ఆయన ఎప్పుడెప్పుడు బెస్ట్ అవార్డు తీసుకుంటాడో అప్పుడప్పుడు నాకు పించ్ అవుతుంటుంది. సో నేను ఎప్పుడు బెస్ట్గా ఫీల్ అవ్వాలి, నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి, నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి. నేను ఎంత బెస్ట్ ఇచ్చినా ఆయనకు 1% తక్కువే. నేను అలా జర్నీలో ఎవరైనా చూసుకునేసరికి ఒక తమిళనాడు సూపర్ స్టార్, ఒక ఆర్టీసీ కండక్టర్ కూడా తెలుగులో మీరు ఉన్నారు. బట్ జర్నీలో ఎవరికైనా చెప్పుకోవడానికి సక్సెస్ అయిన తర్వాత కానీ జర్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ కెరీర్ నుంచి ఇప్పటిదాకా? లెర్నింగ్ కూడా ఏం నేర్చుకుంది? లర్నింగ్ అంటే మనకు సినిమా తెలీదు, సినిమా షూటింగ్ ఎలా చేస్తారో తెలీదు, దానికి లైట్ ఏంటి, కెమెరా ఏంటి, లెన్స్ ఏంటి, ఎలా జరుగుతుందని ప్రాసెస్ కూడా తెలియదు. మన స్క్రీన్లో నాకు నచ్చిన హీరోలు, నాకు నచ్చిన సినిమాలు చూసి నేను యాక్టర్ అవ్వాలని పుట్టిన కోరికనే. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత 1 సినిమా 2 సినిమా దెబ్బలు తిని నేర్చుకొని చూసి దాని తర్వాత ఈ కెరియర్ని ఎలా తీసుకురావాలి, ఈ కెరియర్ని మనం చూస్ చేసుకున్నాం. కెరియర్ని ఒకసారి దీంట్లో వస్తే వెనక్కి తిరిగిపోవడం ఉండదు. సో అలా ఉన్నప్పుడు ప్రతి సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకుంటూనే ఉంటాం, ప్రతి యాక్టర్ దగ్గర ఒకటి నేర్చుకుంటుంటాం. సో అలా నేర్చుకొని నేను బెటర్గా యాక్టర్గా ట్రై చేస్తూ ఇక్కడ దాకా వచ్చా. ఇంకా చాలా ఉంది జర్నీ. వెనక్కి తిరిగి చూడడం అంటే నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూడడంలో ఎక్కడో ఒక చిన్న మోటివేషన్ డిప్ ఉంటుంది. మన పాత మెమరీస్ గుర్తొచ్చి వాడలా చెప్పాడు, వీడిలా చెప్పాడు, వాడిలా ఇన్సల్ట్ చేశాడు, లేకపోతే వాడిలా అన్నాడనే ఒక థాట్తో మనం అక్కడే స్టక్ అయిపోతాం. సో నాకు ఆ థాట్సే వద్దు అనేసి నేను వెనక్కి తిరిగి చూడను. అది అయిపోయింది. వాట్ ఈస్ హ్యాపెండ్, గో ఫార్వర్డ్ అంతే. ఓకే, మీ కెరియర్లో మీరు యాక్టర్ కాకుండా ఇంకేమైనా చేసే అవకాశం ఉందా? యాక్టర్ కాకుండా ఇప్పుడైనా స్టార్టింగ్ అంటే యానిమేషన్ నాకు చాలా ఇష్టం. ఓకే, యానిమేషన్లో నేను చాలా ఇంట్రెస్ట్గా ఉండే. ఇప్పుడంటే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అగ్రికల్చర్, ఫార్మింగ్ చేయాలని చాలా కోరిక ఉంది. దానికోసం కొంచెం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కూడా చేస్తున్నారు. కిషోర్ గారు ఉన్నారు, యాక్టర్ కిషోర్ గారు, చాలా మంది చేస్తున్నారు. అంటే ఏం లేదు, నేను పెరిగిన సిటీ అంతే, హాస్పేట్, బళ్ళారి ఇవంతా అక్కడంతా ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది. ప్యాడీ ఫీల్డ్స్,
రెడ్ చిల్లీ ఫీల్డ్స్ ఉంటాయి, ఫార్మ్స్ అవన్నీ ఉంటాయి. సో అది చూసి చిన్నప్పటి నుంచే ఆ మట్టి, ఆ చెట్టు, అవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఫార్మింగ్ అంటే ఇష్టం. షూటింగ్ టైంలో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సన్నివేశం అంటే ఏదైనా? ఈ సినిమాలోనా? నన్ను అంటే నన్ను కష్టపెట్టడం కొంచెం కష్టమే. ఎందుకంటే నేను అంత ఈజీగా ఓడిపోను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి క్లైమేట్ అయినా నేను చేస్తాను. బట్ ప్రొడక్షన్కి ఈ సినిమాలో ఒకసారి కష్టపడడం అయిందంటే, హెవీ రెయిన్స్ వల్ల మేము చేయాల్సిన లొకేషన్స్ అంతా వాటర్ క్లాగ్ అయిపోయి, లొకేషన్ అంతా పాడైపోయి, పోనీ అది సెట్ అంటే మళ్ళీ రిక్రియేట్ చేయొచ్చు, సెట్ కూడా కాదు, ఒరిజినల్ లొకేషన్స్ కొన్ని షూట్ చేసాం, ఇంకొన్ని షూట్ చేయాల్సి ఉంది. ఆ టైంలో చాలా బాధేసింది, అరే మళ్ళీ రిక్రియేట్ చేయాలంటే కష్టం అనేసి. బట్ ప్రొడక్షన్ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. ఓకే. ఈ సినిమా నుంచి మీరు ఎటువంటి మెసేజ్ ఆడియన్స్కి, ప్రేక్షకులకి ఇవ్వాలి? మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు, ఇది థ్రిల్లర్. ఇది ఓకేనా, ఒక థ్రిల్లర్కి కావాల్సిన ఒక హై లోస్ అండ్ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ మేము మెసేజ్ చెప్పాలి అని చెప్పి ఈ సినిమాలో ఎక్కడ మెసేజ్ పెట్టలేదు, కానీ సినిమా మొత్తం అయిన తర్వాత ఒక చిన్న మెసేజ్ ఆడియన్స్ అయితే తీసుకెళ్తారు. అది సినిమా చూడాలి. అంటే రీసెంట్గా ఇట్లాంటి సినిమాలు థ్రిల్లర్ జోన్స్ వచ్చే కొద్దీ బయట పబ్లిక్ కూడా చాలా మంది కుక్కర్లో మనిషిని చంపేసి ఇలా అట్లాంటి బాగా అంటే అలా చేస్తున్నారు. బట్ దీన్ని బట్టి మీరు ఏం చెప్దాం అనుకున్నారు ఆడియన్స్? కానీ ఏదైనా అది పిచ్చితనం అంటారు. అది అంటే మూవీస్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, కొంతమంది ఏదో చెప్పేశారు అంతే, మోస్ట్లీ పిచ్చిలో చెప్పేశారు. నిజంగా మూవీస్లో జరిగేంత క్రైమ్ నిజంగా బయట జరిగితే గవర్నమెంట్, పోలీసు, జనాలు ఊరుకుంటారా? ఉండరుగా. జస్ట్ అది సినిమా కాబట్టి మేము దాన్ని ఎక్కడో రెఫరెన్సో లేకపోతే ఎక్కడో లిఫ్ట్ చేసో లేకపోతే జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని చూపిస్తామన్నట్టు ట్రై చేస్తాం చూపించడానికి. దాన్ని సీరియస్గా ఫాలో అయిపోయి ఇలా అంతా చేస్తే బొక్కలేసి కొడతారు అంతే. కొడుతున్నారు కదా. కరెక్టే. నవీన్ చంద్ర గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం బాగా చేయాలని ఇష్టపడతారు? ఏమి చేయకూడదని ఇష్టపడతాను నేను ఆల్వేస్. కొంచెం నేను చాలా యాక్టివిటీస్, వర్క్, షూటింగ్ ఏదో బిజీలో ఉంటా. నాకు ఖాళీ టైం దొరికితే ఏం చేయకూడదని ఆలోచిస్తా, కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఓకే. ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన సహజ నటుడు ఎవరు? ఇప్పుడు అంటే నాకు తిరువీర్ యాక్టర్, తను చాలా ఇష్టం నాకు, తన వర్క్ చాలా ఇష్టం. సమోసా తింటావా శిరీష్? సమోసా తింటా. మసూదా బా, మసూదా చూసేటప్పుడు నేను టోటల్లీ తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయా. అది చాలా కష్టమైన క్యారెక్టర్ అది మసూదాలో తను చేసింది. అండ్ తన సినిమాలు ఇప్పుడు ఇంకా లైక్ షూటింగ్స్ వస్తున్నాయి. నేను వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ ఆ అబ్బాయి సినిమా ఏదైనా వస్తే థియేటర్లో చూడాలని. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండ్ కమింగ్ ఇయర్స్లో హిల్ బి ద ప్రామిసింగ్ యాక్టర్ అని నేను అనుకుంటా. ఓకే. మీ కెరీర్లో మీరు చేసిన తప్పు ఏమిటి? దాన్ని మీరు ఎలా సరిదిద్దుకున్నారు? తప్పులు అంటే అవగాహన లేదు. బాగా చదువుకోరా, లోక జ్ఞానం తెచ్చుకోరా అన్నప్పుడు అసలు పట్టించుకోలేదు, ఏముందిలే అనుకున్నా. కానీ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత చదువు ఎంత ఇంపార్టెంట్, లోక జ్ఞానం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నా. అండ్ ఒక యాక్టర్గా నాకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఫీడ్ ఉండాలి. ఎందుకంటే ఏ డైరెక్టర్ ఎలా అడుగుతాడో, లేకపోతే ఏ డైరెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ ఇస్తాడో, ఏ డైరెక్టర్ సడన్గా ఏ ఎమోషన్ అడుగుతాడో తెలీదు. మన రియల్ లైఫ్లో అది కాదు. నేను రియల్ లైఫ్లో పోలీస్ కాదు, రియల్ లైఫ్లో నేను మర్డరర్ కాదు. బట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని మనం చేయగలగాలంటే మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి, కొంత అబ్జర్వేషన్ ఉండాలి లైఫ్లో. సో అది ఇంపార్టెంట్ అని అనుకుంటా. ఓకే అన్న, మూవీలో 6 కేసుల నుంచి 8 కేసుల దాకా ఎలా వెళ్ళింది? కుక్క ఏ నెంబర్ మిస్ అయిందని? మూవీలో 6 కేసుల నుంచి 8 దాకా వెళ్ళడం ఎలా అంటే, డైరెక్టర్ పెన్ను తీసుకున్నారు, స్క్రిప్ట్ రాశారు, మేము యాక్ట్ చేసాం అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఇదే యాక్షన్ సినిమా అనుకో, లేకపోతే లవ్ స్టోరీ అనుకో, నీకు సమాధానం ఇచ్చేవాడిని, ఓకేనా. బట్ థ్రిల్లర్ అనేసరికి క్యూరియాసిటీ కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్. అది అంటే ఒక కథని నేను జనాలకి చెప్పకుండా లోపల రానివ్వాలి, అది థ్రిల్లర్లో. వేరే కథలు అనుకోండి మనం చెప్పొచ్చు, ఓకే ఇది ఉంటుంది, ఇది ఇలా ఉంటుందని. ఇందులో ఏం చెప్పలేము, ఎక్కువ చెప్పలేము. అంటే ఎందుకు 11 సినిమా ఎంతవరకు డిలే అవుతూ వచ్చింది? మేము చేసింది బైలింగ్వల్, యాక్చువల్లీ తెలుగు తమిళ్ బైలింగ్వల్. డిలే ఏం అవ్వలేదు. మేము షూటింగ్ టైంకి స్టార్ట్ చేసాం, షూటింగ్ కూడా ప్రాపర్ బడ్జెట్లో టైంలో ఫినిష్ చేసాం.
కాకపోతే ఇది థ్రిల్లర్ అవ్వడం వల్ల ఒకవేళ తమిళ్లో ముందు రిలీజ్ చేస్తే అక్కడ రివ్యూస్ ఇక్కడ చదివేస్తారు, అక్కడ స్పాయిలర్స్ ఇక్కడ తెలిసిపోద్ది. అవును. ఎందుకంటే సిన్స్ నేను ఇక్కడ తెలుసు అక్కడ కూడా తెలుసు కాబట్టి యాక్టర్గా. సో మాకు ఒక పర్టికులర్ డేట్ కావాల్సిందే. 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వాలి. ఒక తెలుగులో ముందు అయిపోయి తమిళ్లో తర్వాత అవ్వడం వల్ల ఆ సినిమా కిక్కే వెళ్ళిపోద్ది. సో వీ వాంటెడ్ ఎ ప్రాపర్ డేట్. సో అక్కడ దొరికితే డేట్ ఇక్కడ దొరికేది కాదు, ఇక్కడ దొరికితే అక్కడ దొరికేది కాదు. సో ఫైనలీ మాకు May 16th ఒక ప్రాపర్ డేట్ విత్ థియేటర్స్ సాలిడ్గా దొరికింది మాకు ఒకే రోజు. సో అందువల్ల డిలే, అంతే డేట్ వల్లే డిలే. ఓకే, నెక్స్ట్ మీరు చేసే సినిమాలో యానిమేషన్ మీ దర్శకత్వంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను షూటింగ్స్ ఫిలిమ్స్లో చాలా బిజీ ఉన్నాను. బట్ నాకు ఒక ఆశ ఉంది, నేను ఒక కార్టూన్ ఫిలిం చేయాలని, ఒక కార్టూన్ యానిమేషన్ ఫిలిం ఒకటి, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి చేయాలని. ఇప్పుడు కాదు, దానికి కావాల్సిన అంతా సమకూర్చుకొని అప్పుడు చేయాలని. అన్న, నార్మల్గా బల్లార్లో అంటే ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది అంటారు. మీ అరవింద్ సమేత రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఎవరి నుంచి ఒక రెస్పాన్స్ అనేది ఎట్లా? నా తమ్ముడు తెర మీద బొమ్మ దద్దరి లీవ్ అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నా సినిమా ఏదున్నా మా అన్నయ్య ఆఫీస్కి లీవ్ వేసి మా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారు. అందులో నేను చిన్న క్యారెక్టర్ చేసిన, విలన్ క్యారెక్టర్ చేసిన, హీరో క్యారెక్టర్ చేసిన, పర్టికులర్గా ఎన్టీఆర్ గారి సినిమా వెళ్ళినప్పుడు అక్కడ సాయి కూరపాటి గారు ఉన్నారు కదా, ఆయన థియేటర్ ఉంది, రాధికా థియేటర్ అని చెప్పి. అక్కడే మ్యాక్సిమం ఎన్టీఆర్ గారి సినిమా అక్కడే రిలీజ్ అవుతుంది. సో అక్కడ సౌండ్, సీటింగ్, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా బ్రో, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అక్కడ సౌండ్. అంటే లైక్ దేవరా, ఆ సినిమా అక్కడ నేను దేవరా అక్కడే చూశాను అనమాట. షోర్ వాటర్ ఎఫెక్ట్ కూడా అంత క్లారిటీగా వినిపిస్తుంది. సో మా అన్న చూస్తున్నప్పుడు అక్కడ ఆడియన్స్ జై బళ్ళారి అన్నారు. అంటే వాళ్ళకి తెలుసు నేను ఒక డాన్సర్గా తెలుసు మా బళ్ళారిలో. అండ్ చాలామంది లైక్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అంటే మా వీధిలో ఉన్న ఒక అబ్బాయి మాకు నచ్చిన యాక్టర్, మేము ఒక ఐడల్గా వర్షిప్ చేసే ఒక యాక్టర్తో వర్క్ చేసి అండ్ హిట్ కొట్టడం అనేది చాలా పెద్ద విషయం కదా. అండ్ ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, అందులో నేను కూడా ఉన్నా. అండ్ మెయిన్లీ ఆయన ఆడియో లాంచ్లో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ పిల్లర్ అండ్ హీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అన్న విషయం అది ఎక్కడో మా వాళ్ళకి చాలా కిక్ ఇచ్చింది అది. ఓకే, అంటే నార్మల్గా డాన్సర్ అంటున్నారు, బట్ వచ్చే మూవీస్లో అంతగా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను డాన్స్. కథలు ఇప్పుడు నాకు డాన్స్ వచ్చు, ఫైట్ వచ్చు, అన్నీ వచ్చు. ఇప్పుడు నేను ఎంచుకున్న కథలు అవి ఉండాలి. నేను వాటి కోసమే నేను కథలు వెతకడం స్టార్ట్ చేస్తే ఇన్ని సినిమాలు చేయలేను, నేను ఇంత ఆడియన్స్కి కనపడలేను. అంటే ఆ కథలు ఉండాలి. వచ్చిన కథల్లో డ్యాన్స్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంటే చేయొచ్చు. అండ్ చాలామందికి తెలియదు కూడా, నేను ఎక్కడ చేయలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు నేను చెప్పుకుంటాను డ్యాన్స్ టీచర్ అని చెప్పి, నా గురించి తెలిసిన వాళ్ళు తెలుసు నేను ఎలా చేస్తాననేసి. బట్ ఏదైనా ఒక మంచి నిజంగా ఒక అలాంటి ఏదైనా దొరికింది అనుకోండి, అక్కడ షోకేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అప్పుడు చేయొచ్చు. ఇంకా చేయొచ్చు. అంటే నవీన్ చంద్ర గారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు అంతా, కానీ ఒక సక్సెస్ తర్వాత స్టోరీ సెలెక్షన్ అనేది రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నారనే ఒక రూమర్ వస్తుంది బయట నుంచి. రాంగ్ అనేది రిలీజ్ అయిన తర్వాతనే తెలిసేది. రిలీజ్కి ముందు వరకు మనం ఏ కథ అయినా మనం గట్టిగా నమ్ముతాం. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఆబ్లిగేషన్స్లో చేయాల్సి వస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో సిచ్యువేషన్ అంటే సక్సెస్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. సక్సెస్ ఎవరికి నిలబడి ఉంది చెప్పండి? సక్సెస్ఫుల్గా కంటిన్యూస్ సక్సెస్ స్ట్రీక్లో ఎవరైనా ఉన్నారా? సక్సెస్ ఉంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో అది మన చేతి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు? ఏం తీసుకునేది లేదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అంతే. ఫెయిల్యూర్ వచ్చిందా నువ్వు ఆగిపోతే ఇంకా ఆగిపోయినట్టే. ఓకే, సి దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. దట్స్ వాట్ ఈ ఇండస్ట్రీ లేకపోతే ఈ ప్రొఫెషన్ చాలా డిఫరెంట్ ప్రొఫెషన్. అంత ఈజీగా ఇందులో ఎవరు రాలేరు, వచ్చిన తర్వాత సస్టైన్ అవ్వలేరు. సో అది సస్టైన్ అవ్వాలంటే నీకు ప్రోస్ అండ్ కాన్స్ తెలియాలి దీంట్లో. అండ్ యూ షుడ్ బి పేషెంట్ ఎనఫ్ టు డెలివర్ గుడ్ సక్సెస్ అంతే. ఓకే, నార్మల్గా యంగ్స్టర్స్కి మీ నుంచి ఇచ్చే బెస్ట్ సజెషన్, యాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ మీ నుంచి బెస్ట్ సజెషన్ అంటే ఏమి ఇస్తారు? మీ నుంచి అండ్ మీరు అప్కమింగ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన యంగ్స్టర్
డెబ్యూ యాక్టర్స్తో ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందా? డెబ్యూ Hmm. యాక్టర్స్ని ఏమైనా ఎంకరేజ్ చేసే ఛాన్స్ కానీ? నేను చేసేదే కార్టూన్ సినిమా కాబట్టి నేను క్యారెక్టర్స్ నేను క్రియేట్ చేయాలి. ఓకే. సో డెబ్యూంట్ యాక్టర్స్ ఎవరుంటే తర్వాత ఫ్యూచర్లో ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. కాకపోతే ఇప్పుడున్న అప్కమింగ్ యాక్టర్స్ హూ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్ అంటే అబ్జర్వ్ ద సొసైటీ, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ థింగ్స్ వేర్ యూ గెట్ టాక్సికేటెడ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్. కీప్ యువర్ మెంటల్ హెల్త్ నార్మల్. అబ్జర్వ్. The more you observe, you will try to know more different characters. And ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినిమాల్లో. మనం బీసీ ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్తాం. ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే ఎందుకంటే కొన్ని టర్మ్స్ ఇప్పుడు నెక్టోఫోబియా అంటున్నారు. చాలామందికి నెక్టోఫోబియా తెలియదు, ఏదో అన్నారా అంటారు. తెలిసిన వాళ్ళకి ఇది నెక్టోఫోబియా ఇది అంటున్నారు. సో ఇప్పుడు నాకు కూడా నెక్టోఫోబియా గురించి తెలుసు కాబట్టి కథ వినేటప్పుడు నేను రిలేట్ అయ్యా. కొన్ని ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి, కొన్ని పాలిటిక్స్, జియో పాలిటిక్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మన చుట్టూ జరుగుతున్నవన్నీ తెలుసుకున్నప్పుడు ఏ డైరెక్టర్ ఎలాంటి కథ తీసుకొస్తాడో, ఏ డైరెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అడుగుతాడో, ఏ డైరెక్టర్ ఎలాంటి ఎమోషన్ ఎప్పుడైనా అడగొచ్చు కథలో. సో దానికి మనం ప్రిపేర్ ఉండాలంటే మనం ఎక్కడైనా చూసి ఉండాలి, లేకపోతే తెలిసి ఉండాలి. మనమే సొంతంగా క్రియేట్ అయ్యాలంటే యూ షుడ్ బి అ గ్రేట్ యాక్టర్. ఇంకా అంటే లైఫ్ షుడ్ టీచ్ యూ సంథింగ్. యూ షుడ్ నో ఫ్రమ్ ద లైఫ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఎమోట్ అని నా ఫీలింగ్. అంటే నవీన్ చంద్ర గారు టైర్ 1లో ఉన్నాను అనుకుంటున్నారా మీరు? టైర్ 1 ఏంటి? అంటే నార్మల్ యాక్టర్స్ వైజ్ కొంతమంది. అవునా? నాకు తెలీదు బాస్. నాకు ఆ 1, 2 టైర్ నాకు తెలీదు. నాకు ఒకటే తెలుసు, కెమెరా పెడితే కెమెరా ముందు ఎలా యాక్ట్ చేయాలి, ఆ క్యారెక్టర్ని ఎలా తీసుకురావాలి, దాని తర్వాత ఆడియన్స్ హౌ దే విల్ ఫీల్ అని తెలుసుకునే ఒక విషయం ఒకటే తెలుసు నాకు. ఈ టైర్ 1 టైర్ 2 క్షమించండి. నాకు వద్దు, వద్దు, ముందే వదిలేస్తాం. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉందా? మీకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ లేక పులిహోర? పులిహోర. పులిహోర ఎందుకంటే మా అమ్మగారు చాలా బాగా చేస్తారు, మా వదిన బాగా చేస్తారు. మీరు చేయరా? నేను చేస్తా, నేను కుక్ చేస్తా. మీరే కుక్ చేస్తారు? అంటే పులిహోర ఎందుకు ఇష్టం అంటే ఇంట్లో ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆ కుక్ చేసే పులిహోరే వేరే, సపరేట్గా ఇవాళ పులిహోర తినాలనిపించినప్పుడు ఆ టేస్టే వేరే. ఓకే. ఒకరోజు పౌరాణిక పాత్ర నటించాలంటే మీరు ఏ పాత్ర చూస్ చేసుకుంటారు? అర్జునుడు, భీముడు అంటే నా పర్సనాలిటీ సరిపోదు, బట్ అర్జునుడు పాత్ర అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. అంటే మహాభారతంలో తనని ఒక డిఫరెంట్ కాదు, హీరోగా ఒక ఎలివేషన్ ఉంటుంది ఆయనకి. బట్ భీముడుగా కూడా మీరు బాగానే సెట్ అవుతారు. భీముడు కంటే ఆజానుభావుడుగా ఎక్కువ ఉండాలి, దానికోసం ఎక్కువ వర్క్ చేయాలి. ఓకే, మీ ఫ్రెండ్స్లో మీరు చాలా కామెడీ చేయగలరా లేక సీరియస్ గేమ్? నాకు తెలిసిన వాళ్ళైతే కామెడీ అనేది, నేను కామెడీ చేస్తే రియల్ లైఫ్లో చాలా నవ్వుతారు. ఎందుకంటే నా కామెడీ రాదని చెప్పి నవ్వుతారు, బట్ నవ్వుతారు కదా అల్టిమేట్లీ. అది నవ్వేస్తున్నారు కానీ అన్నీ. నాకంటే మంచి యాక్టర్. ఓకే, ఒకరోజు నవీన్ చంద్ర అనే పేరు మారాలంటే మీరు ఏ పేరు? ఎందుకు అమ్మ నాన్న పెట్టిన పేరు బాగుంది కదా, ఎందుకు మారాలి? అంటే కెరీర్ పరంగా నాకు ముందు ఒక టైంలో అనిపించేది, ఎందుకు పెట్టారబ్బా నవీన్ అని నా పేరు. ఎందుకంటే నవీన్ అని పిలిచి ఒక 10 మంది తిరిగి చూస్తారు, అంతమందికి ఉంది నవీన్ అనే పేరు. బట్ నాకు హను రాఘవపూడి నాకు చెప్పారనమాట, అమ్మ నాన్నలు పెట్టిన పేరు అది, వాళ్ళు ఒక ఎమోషన్లో పెట్టుంటారు. ఇప్పుడు నువ్వు స్క్రీన్ కోసం దానికోసం నువ్వు మార్చుకొని ఎందుకు, బి ఒరిజినల్ అన్నారు. అప్పటి నుంచి నేను నవీన్ చంద్ర. అలాగే ఇంతకుముందు సినిమాలో ఏదేదో పెట్టారు నాకు పేర్లు, అంటే న్యూమరాలజీ చూసి సినిమా వర్క్ అవ్వాలి, అది వర్క్ అవ్వాలని చెప్పి. బట్ వాళ్ళు పెట్టిన పేరే హ్యాపీ, ఎందుకు మార్చాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్? కష్టమే, ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఐపీఎల్ చూడడం తగ్గించేసా. షూట్స్ ఉండడం వల్ల ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, దానివల్ల ఎక్కువ టైం వేస్ట్ అవుతుందని తగ్గించేసా. బట్ హైలైట్స్ చూస్తాను నేను, ఇప్పుడు కూడా ఈసారి జరిగిన. బట్ ఇప్పుడు ఫేవరెట్ టీం అంటే పంజాబ్ అంటున్నాను, ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ రియలీ గుడ్ అండ్ సడన్లీ ఆర్సీబీ ఈజ్ ఇన్ ద టాప్ 1 నౌ. ఈసాల కప్పు నమ్మదేనా, ఎందుకంటే ప్రతిసారి నాకు కప్పు నమ్మదే అనుకున్నాం, ఈసారి వీళ్ళు బాగా ఆడుతున్నారు. కప్పు నమ్మదే అయితే సూపర్, లేదంటే హూ డిజర్వ్స్ ద బెస్ట్ దే విల్ గెట్ ద కప్. ఓకే అన్న, ఇప్పుడు దాకా వచ్చే ఆల్మోస్ట్ 100 మూవీస్ వస్తే ఓటీటీ వల్ల థియేటర్లో ఎక్కువ ఆడట్లేదు. బట్ సినిమా కంటెంట్ లేకపోతే ఒక 5 days కూడా థియేటర్లో ఆడని సిచ్యువేషన్ ఉంది ప్రెసెంట్. మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, బట్ అంత కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు?
కాన్ఫిడెన్స్ అంటే జనాలు రావట్లేదని చెప్తున్నారంటే ఎస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్ కూడా ఉంది. మన సినిమా జనాలకు అందుతుందా? మన సినిమా ఇంట్లో రీచ్ అవుతుందా? పోనీ మన సినిమా ఈ టైంకి రిలీజ్ అవుతుందని తెలిసిన తర్వాత మర్చిపోతున్నారు. వాళ్ళని గుర్తు చేస్తూనే ఉండాలి. అండ్ సినిమా మీద ఆ ఇంట్రెస్ట్ ముందున్న ఆ క్రేజ్ ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ట్రాఫిక్, బికాస్ ఆఫ్ టైం, బికాస్ ఆఫ్ ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళాలంటే ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళి టికెట్స్ తీసుకొని అక్కడ వెళ్ళి కూర్చోవాలంటే మధ్యలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అలా ఉన్నప్పుడు మన సినిమా వాళ్ళు మనం ఎంతగా ప్రమోట్ చేసి ఆ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకెళ్తాము అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వాళ్ళు నిజంగా వస్తారనేది మనకు తెలియదు. వచ్చినప్పుడు వాళ్ళని వెల్కమ్ చేయడానికి మన కాంటెంట్ నిజంగా చాలా బాగుండాలి. బట్ చిన్న సినిమా బతికితేనే ఇంతమంది ఎంప్లాయీస్ వరకు ఉంటారు అనేది పనిచేసే చిన్న వాళ్ళు. సినిమానే కాదు, ఏ సినిమా అయినా వర్క్ అవ్వాలి. ఇప్పుడు మీరు కూడా మీరు ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తుంటారు కదా. ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో చిన్న సినిమా అంటే పెద్ద సినిమాలు 2 సంవత్సరాలకు ఒకటి అలా వస్తాయి. బట్ చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. బట్ థియేటర్లో ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అవ్వట్లేదు. అది ఆ సినిమాలో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని మిల్క్ కంపెనీస్ ఉన్నాయి. ఇంతకుముందు మనం పాలు వెళ్ళి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు జస్ట్ ఇలా బటన్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది మిల్క్. అది ఎప్పుడుదో ఏంటో కూడా తెలియదు. సో ఇంత అప్డేట్గా ఉన్న వాళ్ళకి మన పాలు లాగా ఇంకా మన సినిమాలు కూడా అమ్మాలి. ఓకే అన్న, రీసెంట్గా మన సింధూరం మన వార్ గురించి అంటే ఏం చెప్తారు? ఏం చెప్పేది ఉంది బాస్. అండ్ నాకు నా దేశం ముఖ్యం, ఓకేనా. అండ్ నా దేశవాసులు ముఖ్యం, నా ఆర్మీ, నా 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 గవర్నమెంట్, మై పీపుల్, మై ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి ల్యాండ్కి ఇలాంటివి ఏమైనా జరిగితే ఆబ్వియస్లీ ఒప్పుకోము కదా, నచ్చదు కదా. సో మన ఇండియన్ ఆర్మీ ఏది చేస్తుందో అది కరెక్ట్గా చేస్తుంది. నాకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇలాంటి టెర్రరిస్ట్ క్యాంప్స్, ఇవన్నీ పెరుగుతుంది. అది ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా రాను ఇంకా ఎక్కువ అయిపోద్ది. అండ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇన్ మై ఇండియన్ ఆర్మీ దట్ వీఆర్ సేఫ్ అండ్ దే విల్ ఆల్సో బీ సేఫ్. అండ్ I pray God and I pray all the Indians to pray for them so that we don't lose our soldiers, because many of the families are our neighbors, our friends of our soldiers. So అందరూ కలిసి మనం ఇండియా మొత్తం అందరూ యూనైట్గా ఉండి మనకు మంచిదే జరగాలి అని కోరుకోవాలి. ఓకే, లాస్ట్ క్వశ్చన్, మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? వాళ్ళ ఇంటి దాకా చేర్చడం. నేను మీ ఇంట్లోకి వచ్చాను యాక్చువల్లీ. నా సినిమాలు, నా సిరీస్, నా ఫిలిమ్స్ మీరందరూ చూసి ఆదరించారు. ఒకసారి కాదు 2 సార్లు చూశారు. ప్లస్ నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ కూడా చేశారు. సో ఎక్కడ మీరు నా సినిమాల మీద డిసప్పాయింట్ అవ్వలేదు, నా సినిమాలు బాగుంటుంది, నా యాక్టింగ్ బాగుంటుంది అని మీరు చెప్పిందే. సో మీరు చెప్పినప్పుడు దాన్ని నేను ఆ వ్యాలిడేషన్ని తీసుకొని నేను నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కథతో మళ్ళీ వస్తున్నా. May 16th ఒక క్రేజీ థ్రిల్లర్. You will see me in a different role with a unique concept. So May 16th 11 సినిమా రిలీజ్ అవుతుంది, చూడండి. ఖచ్చితంగా నేనైతే డిసప్పాయింట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నెక్స్ట్ పార్టీ కంపల్సరీ. షూర్గా. థ్యాంక్ యూ సో మచ్.